अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है। इधर बात करो। अंदर जाने दिक्कत होता है जी। अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है। इधर बात करो। अंदर जाने అయితే లైవ్ విజువల్స్ చూడండి. అందరూ ఒక్కసారిగా అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకునే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రియాక్టర్ భారీగా పేలడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారంటే చూడండి ఆ రియాక్టర్ ఎంతటి సామర్థ్యం గలదో. అక్కడికి వచ్చిన కుటుంబీకులు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో నిజంగా అక్కడ రియాక్టర్ పేలిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కార్మికుల మృతదేహాలు పరిశీలిస్తుంటే నిజంగా ఒక రకంగా ఛిద్రమైపోయాయి. అంత దారుణంగా జరిగింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలుడు సంభవించి సుమారుగా ఇప్పటికే 10 మంది మరణించారు. 20 మందికి పైగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో వరుసగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బికాస్ అక్కడ గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. సో ఒక్కసారి ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. मतलब उन्हीं का हेटिया क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर। ग्लास पूरा ग्लास पूरा कैसा है पूरा अंदर जाने के बाद इधर बात करो। मतलब उन्हीं का हेटिया क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर। ग्लास पूरा ग्लास पूरा कैसा है హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయి మంటలు చెలరేగడంతో అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు గమనించండి. ఒక్కసారిగా రియాక్టర్ పేలి దట్టమైనటువంటి ఆ పొగ మధ్యలో మంటలు వ్యాపించడంతో ఫైర్ అలారమ్స్ మోగాయి. దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో తోచక వెనకాల వైపు నుంచి బిల్డింగ్ పై నుంచి పరుగులు పెడుతూ ఉన్నారు. మరొక ఎగ్జిట్ నుంచి అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ చూడండి, పైనుంచి దూకి మరి వారంతా బయటికి పరుగులు పెడుతున్నారు. ఆ లైవ్ విజువల్స్ ని టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రాణాలని కాపాడుకోవడం కోసం అందరూ కూడా ఒక్కసారిగా పైనుంచి దూకి పరుగులు పెడుతూ ఉన్నారు. దట్టమైనటువంటి పొగలు, పెద్ద ఎత్తున అగ్ని కిరణాలు ఎగిసిపడ్డాయి. అక్కడ దూకుతున్న ఆ వ్యక్తిలో చూడండి, ఆ బహుశా ఆయన షర్ట్ కూడా కాలిపోయి ఉంటుంది. ఆయన షర్ట్ కి కూడా మంటలు అంటుకొని ఉంటాయి. అంతలోనే ఒక్కసారిగా ఆయన షర్ట్ వదిలేసి మరి అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఉన్నాడు. సో సుమారుగా ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అటు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారిగా 10 మంది కార్మికుల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాయి. నిజంగా వారి మృతదేహాలను సమ్ గైడ్ లైన్స్ మీకు చూపించలేకపోతున్నాం. కానీ పెద్ద ఎత్తున ఆ మృతదేహాలన్నీ కూడా ఆ రియాక్టర్ పేలుడు తాటికి ఛిద్రమైపోయాయి. పూర్తిగా కొంత భారీగా వారికి గాయాలైపోయాయి. వారికి పెద్ద ఎత్తున మంటలు అంటుకొని వారి బాడీస్ అన్ని కూడా కొంత గాయాలయ్యాయి. బాడీస్ అన్నిటి కూడా మంటలు అంటుకున్నాయి. సో ప్రస్తుతానికి 10 మందితో పాటుగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం తెలుస్తుంది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా అక్కడ కూడా ఫైర్ ఇంజన్లు చేరుకుంటున్నాయి. ఫైర్ ఇంజన్ల మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
రైట్, ఆ విజువల్స్ గమనించండి. ప్రయత్నం అక్కడ అంబులెన్స్లు చేరుకుంటున్నాయి, ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఆ రియాక్టర్ పేరడంతో సమీప ప్రాంత అక్కడ చూడండి కొంతమంది తరలిస్తున్నారు. గాయాల పలమందరూ కూడా హుటాహుట్న అంబులెన్స్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ కూడా బహుశా అక్కడ వెహికల్ కూడా ధ్వంసం అయిపోయింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక బస్ కూడా ధ్వంసం అయిపోయింది. ఆ రియాక్టర్ పేలినటువంటి ఆ శబ్దాలకి సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియలేదు. ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో అందరూ కూడా హుటాహుట్న ఆ ఇండస్ట్రీ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగలు కమ్ముకొని ఉన్నాయి. సో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకుని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ బయటికి పరుగులు పెట్టారు. అక్కడ రియాక్టర్ పేలుడు తాటికి ఒక బస్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బస్ గ్లాసెస్ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. ఒక్కొక్కరిని లోపల ఉన్నటువంటి తోటి కార్మికులందరూ కూడా గాయాల పాలైన అందరూ కూడా బయటికి తరలిస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి హుటాహుట్న అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి వారందరూ కూడా చికిత్స నిమిత్తం తరలించారు. చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో రియాక్టర్ దాటికి ఏకంగా 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డారంటే వారంతా ఎగిరి పడ్డారని అర్థం చేసుకుంటే అక్కడ ఎంతటి స్థాయిలో ప్రమాదం జరిగిందనేది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడే అక్కడికి కొంతమంది ఫైర్ సిబ్బంది అటు మెడికల్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ మంటలను ఆర్పి అక్కడ లోపల చిక్కున్నటువంటి కార్మికులు కూడా బయటికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల ఉన్నటువంటి ఆ మృతదేహాలను కూడా ఒక్కొక్కరిగా వెలికి తీసేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. రియాక్టర్ పేలిపోవడంతో దాదాపుగా అక్కడ ఇండస్ట్రీ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందని చెప్పాలి. సో చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మరో ఎగ్జిట్ నుంచి పైనుంచి దూకి మరి వారంతా బయటికి పరుగులు పెడుతున్నారు. ఆ లైవ్ విజువల్స్ని టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. మరోవైపుగా సహాయక చర్యలకు నిమిత్తం అక్కడి సిబ్బంది తోటి కార్మికులంతా కలిసి చాలామందిని తమ భుజాలపై మోసుకొని ఆసుపత్రి వైపుగా తరలించేస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ప్రజెంట్ ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటి సహాయక చర్యలు కూడా సాగుతున్నాయి? అటు సిగాచి కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చెప్తోంది? ఖచ్చితంగా మన ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా సీరియస్ గా ఇస్తున్నారు. ఎందుకంటే అందులో 10 మంది వరకు చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మనం చూస్తుంటే అర్థనాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వారు 40 నుంచి 50 మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు, స్థానిక అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఖచ్చితంగా ఈ జరిగిన ఇన్సిడెంట్ పై సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 10 మంది చనిపోవడానికి కారణాలు ఏంటి, ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోపల ఉన్నటువంటి 40 మందిని ఎట్లా కాపాడుకోవాలి